ఎలా ఎలా ఉంది మేడం అమ్మ రాజశేఖర్ గారితో మీ వర్కింగ్? చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా నమ్మకం అదే, బట్ నాది కూడా సెపరేట్. వి వర్ నాట్ ఫ్రెండ్స్ బిఫోర్ దిస్ ఫిల్మ్, బట్ సెపరేట్ గా మనం మాట్లాడేది చూసినా, మన మైండ్ సెట్ చూసినా, ఐ ఆల్సో ఆల్వేస్ గో బై హ్యూమన్. యాజ్ అ హ్యూమన్ ఒక మనిషి ఎలా, ఎందుకంటే ఎప్పుడు మనిషి బాగుంటే ఆయన చేసిన ప్రతి పని బాగుంటుంది. మనిషి బాగాలేనప్పుడు ఎన్ని చేసినా వేస్టే. సక్సెస్ వచ్చినది షార్ట్ టర్మ్, ఏది వచ్చినా షార్ట్ టర్మ్, జస్ట్ ఇలా వచ్చి వెళ్ళిపోతుంది, బై మిస్టేక్ వచ్చి వెళ్ళిపోవచ్చు. కానీ మంచి మనుషులు ఉన్నప్పుడు ఎప్పుడు మంచిదే చేయాలనుకుంటారు, ఆటోమేటిక్ గా చేసిందంతా ఈ రోజు కాకపోతే రేపు మంచిదే జరుగుతుంది. సో వాట్ ఐ సీ ఇన్ హిమ్ ఇస్ ద సేమ్ థింగ్. అంటే ఆ ఒక మంచితనం, హీఈస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, సో ఇస్ రాగిన్, సో ఇస్ హిస్ ఎంటైర్ ఫ్యామిలీ. ఒక మంచి మైండ్ సెట్, మంచి వేవ్ లెంత్. సో నాకు ఫస్ట్ టైం పరిచయం అయ్యేటప్పుడు ఆ నేచర్ ఫస్ట్ కనెక్ట్ అయిపోయింది. సో హీ డి నాట్ కమ్ లైక్, ఓ నేను అమ్మ రాజశేఖర్, నేను ఎవరు తెలుసా, పరిచయం లేకపోయినా చాలా మందికి ఫస్ట్ టైం కలిసేటప్పుడు అసలు నేను ఎవరు తెలుసా, నా ఆ సినిమా చూసారా మీరు, నా ఈ సినిమా చూసారా మీరు, నేను పెద్ద డైరెక్టర్ ని తెలుసా నీకు అనే ఒక ఫీలింగ్ అడగడం. లేదా కొందరు అడిగేస్తారు, కొందరు ఇండైరెక్ట్ గా ఆ బిల్డప్ ఇస్తూ ఉంటారు, నేను ఇన్ని సినిమాలు చేశాను, నేను పెద్ద. But he's not like that. He just introduced himself as a director who wants to work with me. సో అంతే, ఇంకా దానికి ప్లస్ మైనస్ ఏమీ లేదు. మీతో వర్క్ చేయాలనుంది, ఈ క్యారెక్టర్ మీకోసమే రాసాం మేడం, మీరు ఈ రోజు చేయాలి. సో ఆ హ్యూమిలిటీ చూసేటప్పుడు నాకు అనిపించింది, సో ఇక్కడ నెసెసిటీస్, ఒక మంచి సినిమా చేయాలనేది నెసెసిటీయే కానీ మీరు పెద్దవాళ్ళ, నేను పెద్దవాళ్ళ, ఎవరు గొప్ప ఎవరు గ్రేట్ కాదు, సినిమా గ్రేట్ చేయాలని ఒక ప్రతి వండర్ఫుల్. సో అది నాకు చాలా కనెక్ట్ అయింది, అండ్ దాట్స్ వాట్ గాట్ మీ టు వర్క్ విత్ హిమ్. అండ్ అంటిల్ టుడే మనం ఇంకా ట్రావెల్ అవుతూనే ఉన్నాం అనేది, దిస్ ఇస్ ద ప్రూఫ్ that we are here for a very long journey. అంటే బిహైండ్ స్క్రీన్ మీరు అమ్మ రాజశేఖర్ గారితో అంటే ఆయన దర్శకత్వం ఇదంతా చేశారు, బట్ ఆన్ స్క్రీన్ వాళ్ళ అబ్బాయి అంటే మీ సినిమా హీరో ఉన్నారు. అంటే ఒక ఫస్ట్ మూవీ వచ్చేటప్పుడు ఎంతైనా ఒక హీరోకి కొంచెం ఫియర్ కానీ అలా ఉంటుంది. అలా మీకు ఎప్పుడైనా తనలో అలాంటి కనిపించినాయా? లేదు, ఫియర్ కనిపించలేదు, బట్ రెస్పాన్సిబిలిటీ కనిపించింది. బికాస్ ద హోల్ ఫ్యామిలీ హ్యాడ్ దట్ ఫీల్, దే వర్ ఆల్ రెస్పాన్సిబుల్. ఈ ఒక్క సినిమా మనం కొట్టాలి అనే ఒక ఫీలింగ్ తో వచ్చారు నలుగురు కూడా. సో అలా వచ్చేటప్పుడు ఈవెన్ హీ హ్యాడ్ దాట్, హీ వాజ్ లైక్ ఇలా సోల్జర్ ఆన్ కమాండ్, కమాండ్ ఇవ్వండి నేను చేస్తాను. సో ఎవ్రీ మార్నింగ్ ద ఫస్ట్ పర్సన్ టు బి ఆన్ ద సెట్, ఆల్వేస్ రెడీ, నెవర్ లేట్. ఎప్పుడు చూసినా ఇలా టిప్ టో మీద ఉంటాడు అనమాట, ఆన్ యువర్ మార్కెట్ సెట్ లో ఉంటాడు, గో అనడం ఒకటే. దట్ వాజ్ రోల్ కెమెరా అనేంత వరకు కూడా హీస్ టు బి కాన్స్టెంట్లీ వర్కింగ్ ఆన్ హిమ్సెల్ఫ్. సో ఆ కసి, నేను ఈ సినిమాలో సాధించాలి, నేను ప్రూవ్ చేయాలనే ఒక రెస్పాన్సిబిలిటీ ఐ సా ఇట్. ఇద్దర్లో అయితే అంటే నాన్నగారా సన్న ఎవరు హార్డ్ వర్కర్? ఇద్దర్లో నాన్నగారు హార్డ్ వర్కర్ కాబట్టి ఇంకొకరికి లైట్ గా తీసుకోవడానికి ఇదే లేదు, ఛాన్స్ లేదు. When you see that he is the most hard working, others automatically feel like working hard. ఓకే. అండ్ రాగింగ్ గారు, సారీ అమ్మ రాగింగ్ గారు, అండ్ మీ దగ్గరికి వస్తే అంటే ఎలా అనిపించింది మీకు? అంటే బేసిక్గా డాడీతో వర్క్ చేయడం అనేది చాలా మంది హీరోస్కి ఒక ప్యాషన్. అంటే మాలాంటి వస్తున్న జనరేషన్స్ కానీ పెద్ద పెద్ద హీరోలకు కానీ అమ్మ రాజశేఖర్ గారు మాతో ఒక పాటి కొరియోగ్రఫీ చేసిన బాగుండేది అని అనుకునేవాళ్ళు. అలాంటిది డాడీయే నిన్ను ఈ సినిమాలో హీరో చేశారంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది? అదే ఇప్పుడే కదా, నేను చాలా లక్కీ అసలు నేను. సో ఆ లక్కీ వచ్చే ఆపర్చునిటీనేమో నేను బాగా యూజ్ చేసి ఈ ఫిలింలో నాకు చాలా సంతోషంగా ఉండింది. బికాస్ నాకు కూడా ఒక యాక్టర్లోనే ఒక ఆశ ఉండింది. సో నేనేమో ఒక లేటర్ ఏజ్లో అయితే అనుకున్నా, ఒక 25 yearsలో 24 yearsలో నేనే కష్టపడి మా నాన్నలాగా సినిమా ఇండస్ట్రీలో ఏదో చేసి రావడం అని అనుకున్నా. కానీ మా నాన్నేమో ఇంత ఎర్లీ ఏజ్లో నాకు ఇలాంటి ఛాన్స్ ఇవ్వడం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలాంటి ఛాన్స్ ఇవ్వడమే ఒక పెద్ద విషయం. సో ఆ ఛాన్స్ మేము బాగా యూజ్ చేసుకున్నాను. అంటే మీ ఏజ్ రివీల్ చేయొచ్చు, ఎంత మీ ఏజ్? 18, ఇప్పటికీ 18 years లో నాకు తెలిసి చాలా ఎంగేజ్ అబ్బాయి ఇంత పెద్ద సినిమాని తీయడం సార్, అంటే ఇంత పెద్ద సినిమాలో హీరోగా చేయడం, అది మీ అబ్బాయికి దక్కిన అవకాశం. మొత్తం ఫైర్ నా అబ్బాయితో చూపిస్తాను. ప్లస్ మా నాన్నమ్మ ఈ స్టోరీ నా కోసమే రాసిన అంటున్నారు. సో నా ఏజ్ కి తగ్గట్టు ఈ స్టోరీ రాస్తారు. సో ఇట్ మేక్ సెన్స్ వై హి చోస్ మీ. ఓకే. సో ఇప్పుడైతే చాలా విషయం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్బాయితో చేయడం అంటే ఛాలెంజ్, అబ్బాయితో అదా ఎండ్. ఇదిలో నేను హిట్ ఇవ్వలేదంటే అబ్బాయికే ఇవ్వలేదు, ఇంకా హీరో గేమ్ ఇస్తారంటారు. ఇది నాకు పెద్ద పరీక్ష అండ్ ఎగ్జామ్. సో అందువల్ల నేను కథలించి ఇదంచి సో ఒక పెద్ద హీరో ఈ మూవీ తర్వాత ఒక పెద్ద హీరో చూసినా కూడా పెద్ద హీరో రేంజ్కి ఒక కొత్తగా నేను చూపిస్తాను, వాళ్ళు కూడా హ్యాపీ అవ్వాలి. నేను ఎవరితో వర్క్ చేసిన వాళ్ళు చిన్న అబ్బాయితో ఒక చిన్న మూవీ తీయకూడదు,
పెద్ద యాక్షన్ మూవీ తీయాలి, దానికి ఏంటి అని కష్టపడి అది ఫుల్ఫిల్ చేసాను. ఎస్ సార్. ఆడియన్స్ ఆ రోజు లేదు, ఈ పెద్ద పరీక్షల్లో మీరు జస్ట్ పాస్ కాదు సార్, టాప్ ర్యాంక్ కొడతారు. ఎందుకంటే మీ ట్రైలర్, అఫీషియల్ ట్రైలర్ చూసాక నా ఫీలింగ్ అది బ్యూటిఫుల్ సార్, ఎక్స్ట్రాడినరీ. అంతే, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్, ఫైట్స్ కూడా మీరు చేసింటారు. చెప్పారా ఇలా కావాలి? యాక్చువల్లీ సబ్జెక్ట్లే ఫైట్ ఉండదు, అందులో 50% కొరియోగ్రాఫర్ ఎలావో ఫైట్లో కూడా ఫైట్ మాస్టర్తో, ఎందుకంటే కథ లేదు బయట రాకూడదు ఫైట్ అని చెప్పి పక్కా చెప్పాను. సూపర్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రో. థ్యాంక్ యూ. అసలు ఎక్కడ నాకు అనిపించలేదు ఏదో ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ కానీ అలా ఏం అనిపించలేదు. మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత కష్టపడి వచ్చారో ఆ తత్వం అంటే మనకు చూస్తున్నప్పుడు తెలిసిద్ది. అంటే యాజ్ యాంకర్గా, యాజ్ నటుడుగా కొంచెం చూస్తున్నప్పుడు వావ్, ఈ అబ్బాయి చాలా బాగా చేశారు, నాన్నగారి పేరు నిలబెట్టేస్తారు బ్రో మీరు. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సార్. ఇంకా సినిమాల గురించి వెళ్తే మీకు ఇంకొక విషయం చెప్పాలి. యాక్చువల్గా మీ టైటిల్ తల, అంటే మీ బ్రాండ్ ఇప్పుడు వస్తున్న February 14th, మీ సినిమాకి మా ఇంటి పేరుకి చిన్న కనెక్షన్ కూడా ఉంది సార్. ఒక జస్ట్ ఎల్ యాడ్ చేస్తే చాలు సార్. తలలో THA LA కదా, మాది THA LLA సార్. మా ఇంటి పేరు తాళ్ళ. నేను అనుకున్నాను వావ్ ఏంటిది, ఏదో మా ఇంటి పేరు ఫస్ట్ చూడంగానే ఇది ఏంటి మా ఇంటి పేరుతో ఎవరు సినిమా తీసుకున్నారు, కనెక్ట్ ఉంది. ఎందుకు పెట్టాలని బస్ ఎందుకు పెట్టారు తల, ఎందుకు అందరూ వెళ్తారు, మీరు దాన్ని పబ్లిక్ లో కనెక్ట్ ఉంది. ఓకే ఉంది సార్, దేవుడు ఎక్కడో ఆ మ్యాజిక్. ఏదో ఎస్ సార్.